మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 8వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది. ఇది 349 సంవత్సరాల తర్వాత వస్తున్న చాలా అరుదైన శివరాత్రి. శ్రవణ నక్షత్రంతో శుక్రవారంతో కలిసి వస్తుంది. మాఘ బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం. మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ప్రముఖంగా పిలుస్తారు. మహాదేవుడు శివుడిని ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కొంతమంది ఈ రోజును శివరాత్రి, శివరాత్రి, శైవరాత్రి, శైవరాత్రి, శివరాత్రి అని కూడా అంటారు. మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు. ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసము కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటారు. ఈ రోజునే ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తూ ఉంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు శివుడి అనుగ్రహంతో కైలాస ప్రాప్తి కలుగుతుంది. 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. నరక బాధలు పోతాయి. శివరాత్రి రోజు ఈ చెట్టును తాకటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కోరికలన్నీ నెరవేరుతాయి. శివరాత్రి రోజు ఈ చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక శివరాత్రి రోజు ఈ చెట్టును తాకితే చాలు అందులోని అద్భుత శక్తులు మన ఒంటిలోనికి వచ్చి మనకు ఆరోగ్యపరంగా, మానసిక పరంగా ఎన్నో శుభాలు కలుగుతాయి. మీ దశ తిరిగిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ చెట్టును తాకితే శివుడి అనుగ్రహం కలుగుతుందో, కైలాస ప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శివరాత్రి అంటే శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. మహాశివరాత్రి రోజు వేకువజామునే నిద్రలేవటం ఉత్తమం. మాఘమాసంలో సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి. మిగిలిన రోజుల్లో వీలు కుదిరినా కుదరకపోయినా కనీసం శివరాత్రి రోజైనా సరే వేకువజామునే నిద్రలేచి స్నానమాచరిస్తే మేలు. సూర్యోదయానికి ముందు 2 గంటల పాటు బ్రహ్మ ముహూర్తం అని చెబుతూ ఉంటారు. ఈ సమయం దేవతలకు ఎంతో ప్రీతికరమైనది. అందుచేత ఈ సమయంలో స్నానాధికాలు పూర్తి చేసి శివుణ్ణి పూజించుకోవాలి. ఈ రోజున పరమేశ్వరుని బిల్వదళాలతో అర్చిస్తే ఎంతో మంచిది. విభిన్న ద్రవ్యములతో అభిషేకం చేయిస్తే ఎంతో మంచిది. శివుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలిసినదే. అందుచేత పరమేశ్వరుని వివిధ రకాల ద్రవ్యములతో అభిషేకం, అర్చన చేయిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విభూతితో చేసే అభిషేకం చెప్పుకోదగినది. ఈ రోజున ఉపవాసం చేయటం ఆనవాయితీ. రోజంతా అంటే మర్నాడు సూర్యోదయం దాకా ఉపవాసం ఉంటారు. పూర్తిగా ఆహారానికి దూరంగా ఉండలేని వారు ద్రవాహారం లేదా ప్రసాదం లేదా పండ్లను తినవచ్చు. ఇక శివరాత్రి ప్రాశస్యం అంతా రాత్రి సమయంలోనే ఉంటుంది. ఈ రాత్రి భజనలు, పారాయణాలతో జాగారం చేస్తే ఎంతో మేలు. సదా శివనామ స్మరణ చేయటం ఉత్తమం. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం, అర్చనలు చేయించాలి. ఇది ఎంతో విలువైన సమయం కాబట్టి పరమేశ్వరుని పూజించి ఆయన కృపకు పాత్రులవుదాం. ఇక ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజు మారేడు చెట్టును తాకితే చాలు కైలాస ప్రాప్తి కలుగుతుంది. 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. ఈరోజు మారేడు చెట్టును తాకితే చాలు ఒంట్లోని దోషాలన్నీ పోతాయి. మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి. ఈ శివరాత్రి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో మారేడు చెట్టు ఉంటే అక్కడ ముట్టుకోవచ్చు. లేదా బయట ఎక్కడైనా మారేడు చెట్టు కనిపిస్తే అక్కడైనా సరే ముట్టుకోవచ్చు. ముందు మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి కుదిరితే చెంబుడు నీళ్లు పోయండి. 11 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత మీ చేతిలో 11 సార్లు చెట్టును ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరికను కోరుకోండి. అలా కోరుకుంటే త్వరలోనే ఆ కోరికలు తీరుతాయి. ఇలా 11 సార్లు మారేడు చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కానీ కనీసం 2 నిమిషాలైనా సరే మారేడు చెట్టు దగ్గర కూర్చోండి. మారేడు చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి. ఎందుకంటే ఈరోజు మారేడు చెట్టుకు
అనేక శక్తులు వస్తాయి. ఈ చెట్టు నుండి చాలా మంచి గాలి వస్తుంది. ఆ గాలి వలన మనలోని అనారోగ్య సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకటం వలన శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. కైలాస ప్రాప్తి కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. శరీరానికి నూతన బలం, నూతన ఉత్తేజం వస్తుంది. మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. ఈ చెట్టును దేవతలంతా స్తుతిస్తూ ఉంటారు. లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్య తీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టులో ఉంటాయి. ఈ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుణ్ణి పూజించడం ఎంతో పుణ్యప్రదం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో పలుచోట్ల చెప్పటం కూడా ఉంది. ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది. అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. శివుడి అనుగ్రహం సంపాదించాలంటే మారేడు చెట్టు మొదలును నిత్యం నీటితో తడిపినా సరిపోతుంది. గంధ పుష్పాదులతో ఈ మూలాన్ని పూజించిన వారు శివలోక అర్హతను పొందుతారు. ఆ భక్తుల ఇంట సంతానము, సుఖం వర్ధిల్లుతూ ఉంటుంది. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తోంది. దృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా, పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది, శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివస్వరూపమైనదిగా చెప్పబడుతోంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు ప్రీతికలుగా చెప్పబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడు 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు. మారేడు దళం చాలా పవిత్రమైనది. ఈశ్వర ఆరాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వపత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణా కటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. కనుకనే శివ పూజలో బిల్వపత్రాలు విస్తృతంగా ఉంటాయి. బిల్వపత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత కూడా దాగి ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి సోకటం ఎంతో మంచిది. ఈ గాలిని పీల్చడం వల్ల మేలు జరుగుతుంది. జబ్బులు రావు. బాహ్య అంతర కణాలు అశుద్ధం కాకుండా ఉండేటట్లు చేసి దేహాన్ని శ్రేష్టంగా ఉంచుతుంది. అందుకే దేవాలయాల్లో మారేడు చెట్లు పెంచుతూ ఉంటారు. దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు, కనుక స్వచ్ఛత కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వస్థతను కలుగజేస్తాయి. అది మారేడు విశిష్టత. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో, బయట వాతావరణంలో ఎక్కడా చెడు ప్రభావం ఉన్నా దాన్ని హరించి మెరుగుపరచటమే మారేడు లక్షణము. కనుక ఇన్ని సుగుణాలు ఉన్న మారేడు చెట్టును మీరు కూడా శివరాత్రి రోజు ముట్టుకుని శివ అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఆ శివరాత్రి రోజు ఉపవాసం ఉండలేని వారు ఈ పండును తిన్నా చాలు ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు. అనగా మంగళకరం, శుభప్రదం. శివరాత్రి అంటే మంగళకరమైన, శుభప్రదమైన రాత్రి. శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ, పరమేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనాల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు దోధ్యమవుతూ ఉంటుంది. మహాశివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాడు సంధ్యాకాలం మహాప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివ దర్శనం విధిగా చేసుకోవాలి. ఓంకారం ఆది ప్రణవనాథం. వేదాలన్నిటికీ కూడా తాత్పర్యం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. శివ శబ్దాన్ని దీర్ఘం తీసి పలికితే శివ అవుతుంది. అది అమ్మవారి పేరు.
ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. అందుకే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు. పార్వతీ పరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడిటిల్లోనూ శివుడు ఉన్నాడు. పరమశాంతినిచ్చేది శివనామ స్మరణమే. శివ స్మరణకు అందరూ అర్హులే. మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడికి ఉపవాసం, జాగరణ ఉండటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. భక్తులు కోరిన కోరికలను తీర్చే ఆ పరమశివుణ్ణి ఈ పర్వదినాన మనసారా పూజించి ఏ కోరికలను కోరుకున్నా ప్రసాదిస్తాడని నమ్మకం. అభిషేక ప్రియుడైన శివుడికి పూలు, పత్రం, నీరు ఇలా దేనిని సమర్పించినా సంతోషంగా స్వీకరిస్తాడు. అందుకే చాలామంది భక్తులు ఆ మహాశివుడికి ఇష్టమైన శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉపవాసాలు, జాగారం చేస్తూ ఉంటారు. రోజంతా శివనామ స్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటారు. అయితే ఉపవాసం ఉండేవారు కొంతమంది ఆకలిని తట్టుకోలేరు. దీంతో ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా అని ఉదయం ఆలస్యంగా లేవటం అలవాటు. అయితే ఇది సరైన పద్ధతి కాదు, ఇలా చేయకూడదు కూడా. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి శివదర్శనం చేసుకోవాలి. ఆ తరువాత శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి. ఇక జాగారం ఉండేవారు రాత్రి వేళల్లో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. ఇలా చేసే సమయంలో పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ కూడా బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిల్లో పాల్గొంటే చాలు శివ అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని నమ్మకం. ఈ పర్వదినాన శివనామంతో ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపంతో జాగరణ చేస్తే మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి రోజు కుదిరిన వారు తప్పక ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచటం అని అర్థం. ఇలా శివుడికి దగ్గరగా ఉండి శివ ధ్యానం చేస్తే శివానంద లభిస్తుంది. మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివ ఆనందం అత్యంత అధికమైన ఆనందం. ఏ మానవుడు కూడా దుఃఖాన్ని కోరుకోడు. ప్రతి మానవుడు ఆనందాన్నే కోరుకుంటాడు. కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు. దానిని పొందాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి. ఆ ఆనందాన్ని పొందడానికి మార్గమే శివనామ స్మరణ. మహాశివుడు అనంత స్వరూపుడు. అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది. కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు, నిద్ర వస్తుంది. అలాగే మన మనసు ఇతర విషయాలపైకి వెళ్తుంది. కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసి పాపలు, గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు. అలాగే బీపీ, షుగర్ ఉన్నవారు కూడా శివరాత్రి రోజు అల్పాహారం తీసుకోవచ్చు. ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు. ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి శివరాత్రి రోజు మీ శరీరానికి ఒక్కపూట విశ్రాంతి ఇవ్వండి. సంవత్సరమంతా కూడా పనిచేసిన మన శరీరానికి ఒక్కపూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది. అయితే శివరాత్రి రోజు ఏమీ తినకుండా ఉండలేము అనుకునేవారు కొంచెం పలహారం తీసుకోండి. ఇది అందరికీ కాదు, ఏమీ తినకుండా అస్సలు ఉండలేము అనుకునే వారికి మాత్రమే. అలాంటి వారు పండ్లు, పాలు తీసుకొని శివనామాన్ని స్మరించుకుంటూ ఉన్నట్లయితే మీకు ఎటువంటి దోషము ఉండదు. ఉపవాసం చేయలేని వారు పలహారం తినండి లేదా సీజనల్ పండ్లు తినండి. శివరాత్రికి సపోటా, పుచ్చకాయ ఇలాంటి పండ్లు దొరుకుతాయి. ఈ పండ్లు తినవచ్చు. పరిమితంగా అరటి పండ్లు కూడా తినవచ్చు. లేదా ఫ్రూట్ సలాడ్ లేదా ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగవచ్చు. ఇక మరి ఉండలేని వారు 2 లేదా 3 సార్లు నిమ్మరసం త్రాగవచ్చు. ఇలా త్రాగటం వలన శక్తి వస్తుంది. ఈ విధంగా శివరాత్రి రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది. ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.